అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రయాణికులకు బిగ్ షాక్, సంచలన నిర్ణయం విడుదల. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బస్సు షాక్ ఇచ్చింది. పండుగ నేపథ్యంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో అధికంగా రద్దీ ఉండే అవకాశం ఉందని, ఆ మేరకు బస్సులు నడిపేందుకు ప్రయాణికులు రూపొందించినట్లు వెల్లడించింది. సంక్రాంతి పండుగకు 6432 స్పెషల్ బస్సులు నడిపిస్తున్నామని, ఈ నెల 19, 20 తేదీల్లో తిరుగు ప్రయాణిక రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులయ్యే డీజిల్ ఖర్చులు నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించేందుకు వెసులుబాటు కల్పిస్తూ అప్పటి ప్రభుత్వ జీవో 16 జారీ చేసింది. ఈ నెల 10, 11, 12, 19, 20 5 రోజుల పాటు కూడా అదనపు ఛార్జీలు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్టీసీ, మెట్రో అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. అటు సంక్రాంతి ప్రత్యేక సర్వీసులు పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కన్సల్టెంట్ నెంబర్లను సంప్రదించాలని సూచించింది. మరోవైపు రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంగర్, ఎల్బీ నగర్ క్లాస్ రోడ్స్ అలాగే కేపీహెచ్లోని బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ స్టీల్స్ అలాగే తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.